సామాజిక పింఛన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పింఛనుదారులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి టీం చంద్రబాబు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే పింఛన్దారులను జగన్మోహన్ రెడ్డి టీం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని చంద్రబాబు గారికి ఆపాదించే ప్రయత్నం చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ ప్రయత్నంలో నిజం ఉందంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, సామాజిక పింఛన్లు తీసుకునేటువంటి వాళ్ళని ఇప్పుడుగా ఇబ్బంది పెడితే అది చంద్రబాబు నాయుడు వల్ల కారణంగా ఇబ్బంది జరిగింది, ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం. అందుకోసం ఎలాంటి ఇబ్బందులు పెట్టాలి వాళ్ళని, సామాజిక పింఛన్లు తీసుకునేటువంటి లబ్ధిదారులను ఏ విధంగా పెట్టాలి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని సమాజానికి ఏ విధంగా తెలియజేయాలి, దాన్ని హైలైట్ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ వేసుకుంది అని చెప్పి అనుమానం కలుగుతుంది. వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యవహారాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ని కానీ పరిశీలిస్తే. ఎందుకనంటే మీడియా 80% మీడియా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. దాన్ని బ్లూ మీడియా అంటున్నారు, దాన్ని పింక్ మీడియా అంటున్నారు. పింక్ ప్లస్ బ్లూ మీడియా రెండు కలిపి జగన్మోహన్ రెడ్డి మీడియా, మొత్తం 80% జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. దీంతో పాటు ఐప్యాక్, తర్వాత డిజిటల్ మీడియాలు, కొన్ని వందల మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. యూట్యూబర్స్ని కూడా ఆయన అట్రాక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ చేత కూడా ప్రచారం చేయించుకుంటున్నాడు అనుకూలంగా, అలాగే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. దీంతో పాటు కొంతమందిని అనలిస్టులు అని చెప్పి ముసుగులో కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా భారీ ప్యాకేజీలు ఇచ్చి కొనేశాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ భారీ ప్యాకేజ్ ఎవరెవరికి ఇచ్చారు అని అంటే, మేధావుల ముసుగేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నా పర్లేదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి అక్కడ పోలవరం అవసరం లేదు, మద్య నిషేధం చేయకపోయినా పర్లేదు, అలాగే విశాఖ ఉక్కుని తెగనమ్మినా పర్లేదు. ఇవన్నీ చెప్పడానికి మేధావుల ముసుగులో కొంతమందిని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి భారీ ప్యాకేజీలు ఇచ్చారు. వాళ్ళు రోజు 4-5 వీడియోలు పెడుతూ ఉన్నారు. అసలు ఈ వీడియో పెట్టేటువంటి ఈ అపర మేధావులుగా కనపడుతున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి అంశాల మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సామాజిక అంశాల మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మౌలిక వనరుల మీద కానీ పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది మేధావుల్ని ఆంధ్ర అంశాల మీద, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద విశ్లేషణ అందించి వాటిని సోషల్ మీడియాలో ఫోకస్ చేయడానికి ఒక భారీ ప్యాకేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అందుకున్నారు అనేది లేటెస్ట్ వినిపిస్తుంది. సరే, వాళ్ళు ఏదో వీడియోలు పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు అందించినటువంటి అవకాశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ చేసినటువంటి కంప్లైంట్ మేరకు వాలంటీర్లని పక్కన పెట్టేసింది. ఎలక్షన్ ప్రక్రియకు పక్కన పెట్టాలని చెప్పి న్యాయస్థానాలు చెప్పినాయి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది. దాంతో వాలంటీర్లు డైరెక్ట్గా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మొత్తం వాలంటీర్ల చేత కొన్ని జిల్లాల్లో మూకుమ్మడి రాజీనామాలు చేయించేలాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేసారు. సో వాలంటీర్ల వ్యవస్థ లేనందువలన ఇప్పుడు సామాజిక పింఛన్లు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఉదయం నుంచి ఇవాళ బుధవారం వేకోజాము నుంచి బ్లూ మీడియాలో లైవ్లు
కంటిన్యూ లైవ్లు ఇస్తున్న పరిస్థితి, దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం, దానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క వాయిస్ని వినిపించడం, ఇదే పనిగా బుధవారం ఏకోజావం నుంచి పెట్టుకున్నారు. ఇప్పుడు పింఛన్లు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు వచ్చి తీసుకోమని చెప్పారు. ఎందుకు? వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు పోయేసి పింఛన్లు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇస్తే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ పింఛన్లతో పాటు అదనపు అమౌంట్ కూడా ఈ వాలంటీర్ల చేత పంపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది, ఎన్నికల డబ్బు పంపించడానికి అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దాంతో కంప్లైంట్ చేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ అది వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేసింది. సో ఈ వాలంటీర్లు లేనందువల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఒక మానవీయ కోణం నుంచి చూపించి దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా కొంతమంది స్లీపర్ సెల్స్ని జొప్పించారు. కొంతమంది స్లీపర్ సెల్స్ని జొప్పించి అక్కడే గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు వయోవృద్ధుల్ని తీసుకురావటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఏం చెప్పాలి మీడియాలో, అలాగే ఎలాంటి అభిప్రాయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు కారణంగానే ఇంత ఇబ్బందులు అయినాయి అని చెప్పి చెప్పించేటువంటి ప్రయత్నం ఆ స్లీపర్ సెల్స్ చేయటం ఒకటి. రెండు అంశం, ఇప్పుడు సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వర్స్ డౌన్ లేకుండా ఉంటేనే పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది, లేదంటే నీకు ఒకే రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఒక గ్రామ లేదంటే వార్డు సచివాలయాల పరిధిలో కనీసం 2,000 నుంచి 3,000 మంది సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి వస్తే అందరికీ ఇవ్వరు. దాదాపు 10-15 రోజులు పడుతుంది ఇదంతా ఇచ్చేటప్పుడు. అదే 3 రోజుల లోపల ఇచ్చేమని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ 3 రోజుల లోపల ఇవ్వకుండా చేయడానికి ఈ స్లీపర్ సెల్స్ ఎంటర్ అయ్యాయి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. సో వీళ్ళు ఎంటర్ అయ్యి ఏం చేస్తారు అని అంటే, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి సిబ్బంది, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సింపథైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది అని చెప్పి అంటున్నారు. వాళ్ళతోటి టైఅప్ అయిపోయి ఇక్కడ బయోమెట్రిక్ పట్టడం లేదని, లేదా సర్వర్ డౌన్ ఉందని, లేదా పవర్ కట్స్ ఉన్నాయని చెప్పి ఏదో ఒక కారణం చేత ఒక 10 మందికో 15 మందికో రోజు పింఛన్లు ఇచ్చేసి మళ్ళీ వీళ్ళని కనీసం ఒక 10 రోజులు తిప్పితే తప్ప చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రాదు అనేటువంటి కోణంలో ఆలోచించి ఈ స్లీపర్ సెల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు సచివాలయ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి కలిసి ఈ స్లీపర్ సెల్స్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే, ఈ స్లీపర్ సెల్స్ మొదటి నుంచి ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు కందుకూరులో, గుంటూరులో తొక్కిసలాట జరిగింది. సమావేశాల్లో దాదాపు 8 మంది 11 మంది చనిపోయారు. చనిపోవడానికి ఆడ తొక్కిసలాట జరగడానికి కారణం ఈ స్లీపర్ సెల్స్ అనేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో అనుమానించింది. ఆ మేరకు కంప్లైంట్ కూడా చేసింది. ఆ తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని ఆపివేస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆపేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళా వేరే కార్యక్రమం పెట్టుకుని ఆయన వెళ్తే అది ఆపేశారు. అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు స్లీపర్ సెల్స్ను ఉపయోగించి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు తాజాగా బ్లేడ్ బ్యాచ్ని తయారు చేశారు. బ్లేడ్ బ్యాచ్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఆపేటువంటి ప్రయత్నం పిఠాపురంలో చేస్తున్నారనేది నిన్న మొన్నటి న్యూస్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు అనే దాన్ని డిస్టర్బ్ చేసేసి 3 రోజుల్లో పంచాల్సినటువంటి పింఛన్లని అది మొత్తం 10 రోజుల్లో 15 రోజుల్లో చేసేటువంటి కార్యక్రమానికి ఈ స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, వాస్తవంగా 1వ తారీఖు సామాజిక పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, డబ్బులు లేవు. ఎందుకు లేవు డబ్బులు? ఆర్బీఐ ఆల్రెడీ 15 కోట్లు పంపించేసింది ఇప్పుడు. కానీ మొన్నటి వరకు ఏమైంది? మార్చిలో 7,000 కోట్లు ఏపీఎంటీసీ బాండ్ల రూపంలో తీసుకుంది. అలాగే ఆదాయం 17,000 కోట్లు వచ్చింది. మొత్తం కలిపి అటు 23 కోట్లు ఉంటే 24 కోట్లు, దాంట్లో 13,000 కోట్లు సొంత పార్టీలో ఉండే కాంట్రాక్టర్లకి ఇవ్వడం జరిగింది. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్పులు రావాలి కదా, అప్పులు వచ్చేదాకా ఈ డ్రామా ఆడారు. ఏది? చంద్రబాబు నాయుడు కారణంగా ఇది లేట్ అయిపోయింది, మేము ఇవ్వలేకపోయింది. సరే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇవ్వు. అది కూడా నీకు పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు, అలాగే వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి చేత డైరెక్ట్గా ఇంటికి పోయి పెన్షన్లు ఇప్పించచ్చు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఇస్తే వద్దన్నారా? ఇంటికెళ్ళి ఏముంటుంది కదా, ఇంటికెళ్ళి ఏముంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటికెళ్ళి ఏముంటుంది. ప్రత్యామ్నాయంగా నీ దగ్గర స్టాఫ్ ఉన్నారు కదా,
పంచాయతీ సెక్రటరీలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతో పంపించి ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వడానికి లేదు. అలా ఇస్తే మళ్ళా వాళ్ళకి నొప్పి అనేది తెలియదు కదా, వాళ్ళకి నొప్పి పుట్టించాలి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు కారణంగానే మాకు పెన్షన్లు ఇంటికి రాలేదు, మేము క్యూలో నుంచున్నాం అని చెప్పించాలి. వాళ్ళ ఏకోజాము నుంచి వాళ్ళు అయ్యా నాకు కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి, నేను నుంచోలేకపోతున్నాను, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది నేను అని చెప్పి కింద సచివాలయం దగ్గర మొత్తం కింద కూర్చున్నటువంటి వయోవృద్ధులు కనిపిస్తున్నారు. అవే చూపిస్తున్నారు ఇవాళ మొత్తం ఏకోజాము నుంచి. యాక్చువల్గా 10 గంటలకి పెన్షన్లు ఇచ్చారు, కాబట్టి ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఆడ. మరి ఏకోజాము నుంచి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అవి దృశ్యాలు చూపిస్తూ, మానవీయ కోణంలో చూపిస్తూ, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ మొత్తం చేయించడానికి, కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ని ప్రవేశపెట్టారు. ఇది ఈ నెలలోనే కాదు, వచ్చే నెలలో కూడా ఉంటుంది. 13 కదా ఎలక్షన్స్, May 13 ఎలక్షన్ పోలింగ్. మే ఫస్ట్ వీక్లో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ పనిచేసి దీన్ని గ్రౌండ్ లెవెల్లో అనుకూలంగా మలుచుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ అయితే రంగంలోకి దిగాయి. ఆ స్లీపర్ సెల్స్ ఏమైనా చేయొచ్చు. ఓకే, ముసలోళ్ళు క్యూలో ఉన్నప్పుడు ఆ క్యూని డిస్టర్బ్ కూడా చేయొచ్చు. క్యూని డిస్టర్బ్ చేసేసి కింద పడేసి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయని చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనేది ఇప్పుడు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఓకే, తెలుగుదేశం పార్టీ కూడా ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు. ఓకే, ఓకే. సో ఆ స్లీపర్ సెల్స్ ఎంత ప్రమాదకరమో రాబోయే రోజుల్లో తెలుస్తుంది మనకి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.